హరే కృష్ణ. పూర్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పానిహటి అనే ఒక గ్రామం ఉండేదన్నమాట. అక్కడ గంగా తీరంలో జరిగినటువంటి ఒక పండుగ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ పండుగ ఏ విధంగా జరిగిందంటే, అటుకులు మరియు పెరుగుని కలిపి ప్రసాదంగా స్వీకరించినటువంటి పండుగ అన్నమాట. ఈ పండుగని ఇప్పటికి కూడా ఒక పెద్ద మహోత్సవంగా, పెద్ద పండుగగా ఎంతో వైభవంగా జరుపుకుంటారన్నమాట. ఈ ప్రమాదకరమైనటువంటి కలియుగంలో మానవుడు అంధకారంలో మునిగిపోతున్నాడు. కానీ ఆ అంధకారంలో ఒక దీపంలా వెలిగే భక్తి కథలు మనకు దిక్సూచిలాగా మార్గం చూపుతున్నాయి. ఈరోజు మనం వినబోయే ఈ పానిహతి చిడాదహి మహోత్సవ కథ కూడా అలాంటి ఒక అద్భుతమైన కృపా కథ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నేను మొదట మీకు రఘునాథ్ దాస్ గోస్వాముల వారి గురించి చెప్తాను. రఘునాథ్ దాస్ గోస్వాముల వారు ఒక ధనిక కుటుంబంలో పుట్టారు. ధనిక కుటుంబంలో పుట్టినా సరే ఆయన సంపదల పట్ల ఎలాంటి మోహము మక్కువ లేకుండా చాలా నిడారంభరంగా పెరిగారు. ఆయన ఏకాగ్రతగా భగవంతుడి శరణాలకు శరణాగతిని కావాలని తపనతో బ్రతికారు. ఎంత ప్రయత్నించినా ఆయనకు కృష్ణుడి అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభుల వారి సన్నిధిలో చేరుకోవటానికి ఆయనకి అవకాశం దొరకలేదన్నమాట. ఎందుకు ఆయనకి అవకాశం దొరకలేదంటే, పెద్దలు చెప్తారు, ఆచార్యులు కూడా చెప్తారు, ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభుల వారిని డైరెక్ట్గా వెళ్ళి ఆయన శరణాశ్రయం తీసుకోవాలని అనుకుంటారో వారికి శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క చరణాశ్రయం దొరకదన్నమాట. కానీ ఎవరైతే నిత్యానంద ప్రభువుల వారి ద్వారా చైతన్య మహాప్రభువులను చేరుకోవటానికి చూస్తారో వారికి నిత్యానంద ప్రభువుల వారి కృప వల్ల శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క చరణాశ్రయం లభిస్తుంది. ఈ విధంగా ఉండగా పూర్వం ఒకరోజు పానిహటికి వచ్చిన శ్రీ బలరాముడి యొక్క అవతారమైనటువంటి నిత్యానంద ప్రభుల వారు గంగా తీరంలో ఒక చెట్టు దగ్గర ఒక రాయి మీద కూర్చుని ఉన్నారన్నమాట. ఆయన యొక్క చైతన్యం ఎంత గొప్పగా ఉందంటే ఆ పరిసరాలన్నీ కూడా ఆ చైతన్యంతోని ప్రకాశంతో నిండిపోయాయి అన్నమాట. ఆ సమయంలో రఘునాథ్ దాస్ గోస్వాముల వారు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. కానీ ఆయనకు కొంచెం మొహమాటం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం దూరంగా వెనుకగా ఉండి అక్కడి నుంచి నమస్కారం చేసుకుని చాలా వెనుకగా నుంచుని ఉన్నారన్నమాట. కానీ నిత్యానంద ప్రభుల వారు అది గమనించి ఆయన్ని ఈ విధంగా పిలిచారన్నమాట. ఓయ్ దొంగ, అక్కడేం చేస్తున్నావు నువ్వు? దగ్గరగా ఇలారా, దూరంగా నుంచుని ఉంటే వదిలేస్తాననుకుంటున్నావా? నిన్ను ఈరోజు నేను శిక్షిస్తాను అంటే నిత్యానంద ప్రభుల వారు అంటున్నారు, నిన్ను ఈరోజు నేను బాగా దండిస్తాను అని చెప్పారన్నమాట. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి వారు నిత్యానంద ప్రభుల వారికి దగ్గరికి వచ్చి ఆయన పాద పద్మాలకి సాష్టాంగ నమస్కారాన్ని చేశారన్నమాట. అప్పుడు నిత్యానంద ప్రభుల వారు ఆయన యొక్క పాదాన్ని శ్రీ రఘునాథ్ దాస్ గోస్వాముల యొక్క శిరస్సు పైన ఉంచారు. శ్రీ నిత్యానంద ప్రభుల వారి యొక్క పాదం వచ్చి కమలంతో పోల్చారన్నమాట. అంటే శ్రీ నిత్యానంద ప్రభుల వారి యొక్క పాదాలు కమలాకృతిలో ఉన్నాయని ఒక భావం అన్నమాట. కమలంలా సున్నితంగా ఉన్నాయని కూడా ఒక భావం. అలాంటి సున్నితమైన పాదాలని నిత్యానంద ప్రభుల వారు రఘునాథ్ గోస్వామి యొక్క తలపైన ఉంచారు. నిత్యానంద ప్రభుల వారు రఘునాథ్ గోస్వామిని ఆజ్ఞాపించారు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక పెద్ద విందుని ఏర్పాటు చెయ్యి. అలా ఏర్పాటు చేసి నువ్వు వాళ్ళ యొక్క కృపకి పాత్రుడు ఇక అని చెప్పారన్నమాట. రఘునాథ్ గోస్వాముల వారు ఆ కాలంలో జమీందారు కాబట్టి ఆయనకి ధనంతో వచ్చేటువంటి సమస్యలు ఏమీ లేవన్నమాట. వెంటనే ఆయన చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొన్ని కేజీలు బస్తాలుగా అటుకుల్ని తెప్పించారు. దగ్గర ఒక 400-600 చిన్న చిన్న కుండల్ని తెప్పించారు. కొన్ని పెద్ద కుండల్ని కూడా తెప్పించారన్నమాట. అప్పుడు భక్తులందరూ కూడా సహాయంగా వచ్చి పెద్ద కుండల్లో సగం భాగాన్ని అటుకులతో నింపేసి మిగిలిన సగ భాగాన్ని పెరుగుతోని, అరటి పండ్లతోని, మామిడి పండ్లతోని, కొన్ని తీపి పదార్థాలతోని నింపి మంచిగా కలిపారన్నమాట. ఒక పదార్థాన్ని పెరుగుతో చేస్తే ఇంకొక పదార్థాన్ని పాలతో చేశారన్నమాట. నైవేద్యాన్ని వాళ్ళు సిద్ధం చేశారు. అలా నైవేద్యాన్ని సిద్ధం చేసిన తర్వాత ఆ పానిహతికి ఎంతమంది జనాలు వచ్చారంటే అక్కడ కూర్చోటానికి స్థలం కూడా లేక కొంతమంది భక్తులు గంగాలోకి దిగి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని చూస్తున్నారన్నమాట. మొదట నిత్యానంద ప్రభుల వారు
ఆయన యొక్క కృపతో శ్రీ చైతన్య మహాప్రభువు వారిని పిలుస్తారన్నమాట. పిలిచిన వెంటనే శ్రీ చైతన్య మహాప్రభువు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన వెంటనే ఇద్దరు ప్రభువులు కూడా చెరుకు కుండని తీసుకున్నారన్నమాట. అంటే ఇద్దరు కూడా రెండు మట్టి కుండల్ని స్వీకరించారు. ఒక కుండలో పెరుగుతో చేసినటువంటి చిడాదహి మహాప్రసాదం ఉంది, ఇంకొక కుండలో పాలతో చేసినటువంటి చిడా ప్రసాదం ఉందన్నమాట. ఆ రెండు కుండల్ని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు స్వీకరించగానే అందరూ భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించటం మొదలుపెట్టారన్నమాట. ఈ సన్నివేశాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా కృష్ణుడు బలరాముడు ఏ విధంగా వాళ్ళు సహపంక్తి భోజనం చేసేవారు గోపబాలకులతో కలిసి అని అందరూ కూడా గుర్తు తెచ్చుకున్నారన్నమాట. అప్పుడే వాళ్ళు ఆ గంగానదిని యమునా నదిగా, ఈ పాణిహటిని బృందావనంగా అనుకుని భక్తులందరూ కూడా గానాల్ని ఆలపించారన్నమాట. ఈ ఘట్టం తర్వాత నిత్యానంద ప్రభుల వారి యొక్క కృప వలన రఘునాథ్ దాస్ గోస్వాముల వారికి శ్రీ చైతన్య మహాప్రభు చరణాలకి చేరతారన్నమాట. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క చరణాశ్రయాన్ని తీసుకోవాలంటే మొదట నిత్యానంద ప్రభుల వారి యొక్క కృపకు పాత్రలు కావాలన్నమాట. రఘునాథ్ దాస్ గోస్వాముల వారు ఎంతో గొప్ప ధనవంతులు అయినప్పటికీ వారికి చైతన్య మహాప్రభు వారి యొక్క కృప దొరకలేదు. కానీ ఎప్పుడైతే నిత్యానంద ప్రభువులు వారు అనుగ్రహించారో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి యొక్క చరణాశ్రయం వారికి దొరికింది. అప్పుడు చైతన్య మహాప్రభు వారు రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క బాధ్యతని మొత్తం స్వరూప దామోదర గోస్వామి వారికి అప్పగించారన్నమాట. స్వరూప దామోదర గోస్వాముల యొక్క సాంగత్యంలో రఘునాథ్ దాస్ గోస్వాముల వారు భక్తిలోని మార్గాల్ని, కొన్ని చిట్కాలని కూడా నేర్చుకుని ఆయన ఎంతో వైరాగ్యంతో జీవించారన్నమాట. ఆయన జగన్నాథుడి గుళ్ళో మిగిలిపోగా ఉండేటువంటి బియ్యాన్ని తీసుకుని అన్నం వండుకుని తినేవారన్నమాట. కొన్నాళ్ళ తర్వాత అన్నీ మానేసి ఓన్లీ మజ్జిగతో జీవించటం మొదలుపెట్టారు. అలా చాలా వైరాగ్యాన్ని ఆయన ప్రదర్శించారు.